హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎలాకు వనకం. నేను మీ ఐషు. వెల్కమ్ టు మై ఛానల్ ఐషు డైరీస్. ఏంటి వనకం అంటుంది అనుకుంటున్నారా? నేను చదివేదేమో తిరువల్లూరు ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్. ఎన్నో తిప్పలు పడి సైన్లు పెట్టించుకొని ఇంటికని బయలుదేరాం. ఇదిగో ఇక్కడ కనపడేదే మా ప్రత్యూష ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మా కాలేజ్ వాళ్ళు మా గురించి ఆలోచించి కాలేజ్ బస్ని తిరువల్లూరు రైల్వే స్టేషన్ వరకు మమ్మల్ని డ్రాప్ చేయడానికి ఒక బస్ని ఏర్పాటు చేస్తారు. వెళ్తుండగా మాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? మేము ఇంకా లంచ్ చేయలేదని. అక్కడ దిగాక మాకు చిన్ని హోటల్ కనపడింది. లోపలికి వెళ్ళేసి ఫాస్ట్గా మాకు కావాల్సిన ఆర్డర్ని ఆర్డర్ ఇచ్చేసాం. ఆర్డర్ ఇచ్చిన 10 minutesకే మా ఫుడ్ని మాకు సర్వ్ చేసేసారు. ఫాస్ట్గా తినేసి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే మాకు ట్రైన్ కొంచెం డిలే అయ్యింది అని. ట్రైన్ వచ్చిన వెంటనే ఎక్కితే సీట్లు ఉన్నాయా అనుకుంటే అది లేదు. 1 hour వెయిట్ చేస్తే మాకు సీట్లు దొరికాయి. అలా 4 hours జర్నీ తర్వాత ఇదిగోండి మా కడపలో నేను దిగేసా. దిగిన వెంటనే మా నాన్న వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. వెళ్తుండగా మేము దేని గురించి మాట్లాడుకున్నామో తెలుసా? మా అమ్మని ఎలా సర్ప్రైజ్ చేయాలి అని. ఎందుకంటే మా అమ్మకి నేను వచ్చే విషయం తెలీదు. నేను మండే వస్తున్నానని చెప్పాను, కానీ సాటర్డేనే నేను ఇంటికి వెళ్ళిపోయా. ఈ విషయం నాకు మా నాన్నకి మాత్రమే తెలుసు. మా నాన్నే ఇదంతా ఎగ్జిక్యూట్ చేశాడు, మా అమ్మకు కొంచెం కూడా డౌట్ రాకుండా. చూడండి మా అమ్మ ఎంత మంచిగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యిందో. ఇదే ఇవాల్టి వ్లాగ్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఫస్ట్ మినీ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.